హలో ఫ్రెండ్స్, దేవర మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, అసలు ఎంత కలెక్ట్ చేసింది, మూవీ బడ్జెట్ ఎంత, అసలు ఈ వారం రోజులలో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ డే 1 చూసుకున్నట్లయితే ఓపెనింగ్ 172 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. చాలా హై బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు మనకు. అండ్ డే 2 చూసుకున్నట్లయితే 243 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ డే 3 చూసుకున్నట్లయితే 304 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే 3 days లోనే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది అనమాట. సో అది ఎట్లా అంటే బడ్జెట్ 300 కోట్లు, మూవీది 304 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేసింది అనమాట రిటర్న్ విత్ ఇన్ 3 days లోనే. సో తర్వాత 4th డే 5th డే 6th డే కలెక్షన్స్ అయితే పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదో తెలియదు. నార్త్ అమెరికాకి సంబంధించిన కలెక్షన్స్ పెట్టారు కానీ వీటికి ఈ అదర్ కంట్రీస్ కి సంబంధించిన కలెక్షన్స్ అయితే పెట్టారు కానీ ఓన్లీ టోటల్ వరల్డ్ వైడ్ అయితే పెట్టలేదు. సో ఎందుకు పెట్టలేదు అని అంటే అప్పుడు అంటే ఆడలేదు కావచ్చు మేబీ, నాకు తెలిసి అప్పుడు 6th డే 6 days ఆఫ్ కలెక్షన్స్ అని నిన్న 396 crores అయితే రిలీజ్ చేస్తారు. ఒక పోస్టర్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు అఫీషియల్ గా. సో బ్యాక్గ్రౌండ్ లో టైగర్ పెట్టుకొని 396 crores అని చెప్పేసి పెట్టిల్లు అనమాట. సో అంటే ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చినట్టు 92 crores వచ్చినట్టు ఈ 3 days కలిపి. 6 days కలిపి 3 days కు 304 crores కొడితే ఈ 3 days లోనే 396 crores కొట్టింది. అంటే 92 crores ఈ 3 days లో కొట్టింది. ఒక రోజు వేసుకున్న యావరేజ్ లో 30 కోట్లేమో కలెక్ట్ చేసింది. సో అది కూడా మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకు అని నేను ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ చేస్తే చాలా మంది కామెంట్ పెట్టింది ఏంటంటే వీకెండ్ అయిపోయింది కదా, అప్పుడు వీకెండ్ కాబట్టి అట్లా కలెక్ట్ చేసింది, తర్వాత ఇవాళ డ్యూటీకి వాళ్ళు వెళ్తారు కాబట్టి చేయలేకపోయింది అని చెప్పేసి చెప్పిల్లు అనమాట. సో ఒప్పుకోవచ్చు దాన్ని కూడా. సో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. 396 crores అయితే నిన్నటి వరకు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇవాళ చూసుకున్నట్లయితే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నిన్న నైట్ 20 hours అయితే అన్ని వీడియోలు చేసేటప్పటికి నార్త్ అమెరికాలో అయితే $5.5 million అయితే కలెక్ట్ చేసింది. హ్యూజ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లానే ఆడితే మాత్రం దేవర మూవీ ఖచ్చితంగా ఒక నెల రోజులు ఆడితే మాత్రం 700-800 కలెక్ట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకు బ్రో గంత తక్కువ 1000 crores రీచ్ కదా అంటే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇప్పుడు వారం అవుతుంది, వారంలో దాదాపు ఇప్పుడు వరకు 500 కోట్లు వచ్చినా కూడా రావు. అంత హోప్ చాలా మంది చూసారు సినిమాని, చాలా అంటే చాలా మంది దాకా రీచ్ అయింది సినిమాని. అయితే మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు. డే 1 172 కోట్లు అంటే తక్కువేం కాదు. ఒక ప్రభాస్కే వస్తాయి అంతా. అయితే మనకి చూసుకున్న కల్కి చూసుకున్నా కూడా బాహుబలి అయినా అప్పుడు RRRకి వచ్చినాయి మంచిగా. RRR హైయెస్ట్ ఓపెనింగ్ 240 సంథింగ్ ఏమో వచ్చాయి, 290 అనుకుంటా. తర్వాత బాహుబలి, తర్వాత కల్కి వచ్చాయి 198 సంథింగ్ ఏమో వచ్చాయి. తర్వాత సలార్ కూడా వచ్చాయి 175 దాకా వచ్చాయి. సో అట్లనే తర్వాత ఎన్టీఆర్ అన్న మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువనే రీచ్ అయిందని చెప్పేసి నాగవంశీ గారు కూడా చెప్తున్నారు అనమాట. సో కలెక్షన్స్ అయితే వచ్చాయి. ప్రతి రూపాయి లాభే, మూవీకి వచ్చే ప్రతి రూపాయి అయితే లాభే. ఫ్లాప్ అన్నలోకైతే ఈ వీడియో చూపెట్టాను, ఫ్లాప్ కాదు మూవీ. ఈ కలెక్షన్స్ బట్టే ఉంటుంది అనమాట. టాక్ కూడా ఏమైంది, టాక్ ఎట్లుందో బయట చూస్తాలా మొత్తం నెగిటివిటీ వస్తుంది. ఎన్నో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్ నువ్వు పూర్తిగా చూడమందుకే ఫస్ట్ పార్ట్ జడ్జ్ చేయడం అయితే అది ముమ్మాటికి తప్పని నేను అంటాను. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవర బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనేది వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.